హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రమేష్ తెలుగు బ్లాగ్స్. ఈ వ్లాగ్లో వచ్చేసి కువైట్ ఇన్సైడ్ వ్యూ, ఎయిర్పోర్ట్ ఇన్సైడ్ వ్యూ అండ్ అరైవల్స్ అండ్ డిపార్చర్ చూపిస్తాను. చూసి ఎంజాయ్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. ఇది వచ్చేసి కువైట్ ఎయిర్పోర్ట్, అంటే అరైవల్స్ అనమాట, ఇతర దేశాల నుంచి వచ్చేదన్నమాట. చూడండి మొత్తం వస్తున్నారు. ఇది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అనమాట. ఇప్పుడు ఫ్లైట్ ల్యాండ్ అయింది, చూడవచ్చు మన ఇండియా వాళ్ళు. ఎక్కువ మన తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు ఉంటారు అన్నమాట. ఈ లిఫ్ట్ గుండా ఇలా పైకి వెళ్తే అదే మామూలుగా డిపార్చర్స్ ఇక్కడి నుంచి కోవిడ్ నుంచి వెళ్ళే వాళ్ళకి. ఇక్కడ శాంసంగ్ అన్నీ ఉన్నాయి. సో మనకి ఎయిర్పోర్ట్లోనే అన్ని ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, రెస్టారెంట్లు, అన్ని మంచి మంచి బ్రాండ్స్, షోరూమ్స్ అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి టెలికాం కంపెనీ. ఇది వచ్చి శాంసంగ్ షోరూమ్. ఇలా ఈ లిఫ్ట్లో పైకి వెళ్తే మామూలుగా అది డిపార్చర్స్కి చాలా చిన్న ఎయిర్పోర్టు. మొత్తం ఎన్ని షాప్స్, రెస్టారెంట్లు, నైఫ్, కేఎఫ్సి. వీళ్ళంతా వెయిటింగ్ అనమాట వాళ్ళ కోసం. మొత్తం వెయిటింగ్ వీళ్ళు. మొత్తం ఫ్లైట్ లిస్ట్. సో మనం ఒకసారి పైకి వెళ్దాం. ఇది వచ్చేసి డిపార్చర్స్కి, పైనుంచి కూడా వీడియో తీద్దాం. ఇది డిపార్చర్స్కి అనమాట. ఇది అరైవల్స్కి. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం డిపార్చర్స్కి. ఇది వచ్చేసి డిపార్చర్స్, కువైట్ నుంచి బయటకు వెళ్ళే వాళ్ళు. ఖాళీగా ఉంది, అసలు ఎవ్వరు లేరు, ఫ్లైట్స్ తక్కువ ఉన్నాయి. కువైట్లో వచ్చేసి 3 టెర్మినల్స్ ఉన్నాయన్నమాట. సో ఈ టెర్మినల్ ఎక్కువ ఇండియన్స్కి, ఫిలిప్పైన్స్ ఇలా వెళ్ళే వాళ్ళకి అనమాట. అదర్ ఎయిర్వేస్కి, నేషనల్ ఎయిర్వేస్కి వాళ్ళు సపరేట్గా ఉన్నాయన్నమాట. జజీరా ఎయిర్వేస్ సపరేట్ టెర్మినల్, కువైట్ ఎయిర్వేస్ సపరేట్ టెర్మినల్. సో అందుకనే జనాభా పెద్దగా లేరనమాట. ఇది డిపార్చర్స్ ఖాళీ, మొత్తం ఇంక షాప్స్ పైన. ఇది వచ్చేసి డిపార్చర్ అనమాట. ఒకరు చాలా తక్కువ పలసంగా ఉంటుంది. చూడవచ్చు కింద అరైవల్స్, ఇప్పుడు వచ్చి డిపార్చర్స్. కాఫీ షాప్స్, బ్యాంక్స్, అయినా అండి. మనకి ఇక్కడే మనీ ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ బోర్డింగ్ అనమాట, టికెట్లు మనం లగేజ్ చేసేటి. ఈ సైడ్ ఎక్కువ ఇది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో అని ఇటు సైడ్, అటు సైడ్ ఫిలిప్పైన్స్, ఈజిప్ట్ ఇటు సైడ్ ఉంటాయి. సో ఇది వచ్చేసి డిపార్చర్. వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం పైనుంచి కిందకు వచ్చేస్తున్నాం అరైవల్కి. మళ్ళీ పైన ఇవి డిపార్చర్స్. చూడండి ఎంతమంది వెళ్తున్నారు. అరైవల్స్ అన్నమాట. ఓకే, ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్తాం. సో మొత్తం అరైవల్స్ అనమాట. ఇప్పుడు ఎయిర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ దిగింది కాబట్టి మొత్తం అందరు వస్తున్నారు. మనం ఎక్కడైతే వెళ్తున్నాము బయటికి, డిపార్చర్స్ ఇది.
చిన్న ఎయిర్పోర్టు, ఎదురుగా ఉండేది పార్కింగ్. చూడండి మొత్తం ఎలా ఉన్నారు. ఈ రోడ్ క్రాస్ చేసి అది పార్కింగ్ అవతల సైడ్. ఇప్పుడు అరైవల్స్ రష్ ఉంది. డిపార్ట్స్ శివ ఒక్కర్లేరు శివ. ఇదే పార్కింగ్ ఏరియా. చిన్నది ఎయిర్పోర్ట్ అన్నమాట. 3 టెర్మినల్ ఉన్నాయి. ఈ టెర్మినల్ ఇది పార్కింగ్ అనమాట. చెకప్ చేసుకుని అందరికి పార్కింగ్. అక్కడి నుంచి వచ్చాం మనం.